దేవుని మాటలు విందాం. రాత్రి మనము 2 విషయాలు ధ్యానం చేశాం. ఎవరు చెప్తారు? తెల్లవారుజాము, రాత్రి కాదు, ఎర్లీ మార్నింగ్ 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఈస్టర్ అనేటటువంటి 6 అక్షరాలకు ఏమేమి ఆధ్యాత్మికమైన భావాలు, పునరుత్థానంతో ముడిపడి ఉన్న భావాలు ఉంటాయో మనకు అర్థమైంది. ఆ తర్వాత రెండవది ఏంటంటే, పునరుత్థానంలో ఉన్న శక్తి ఎంత గొప్పది, ఆ శక్తి ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనాలను మనము ధ్యానం చేశాం. అవేంటో ఒక్కసారి చూసుకుందామా? అవేంటో మనం ఒక మారు చూసుకుందాం. రాత్రి ధ్యానం చేసాం కదా, రాత్రి ధ్యానం చేసాం మనం. ఆయన పునరుత్థానం ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు. ఒకటి ఒకసారి చూద్దామా? ఒకటి, మరణాన్ని జయించే శక్తి, మరణాన్ని జయించగలిగిన శక్తి, పాపముల నుండి విముక్తి కలిగించేటటువంటి శక్తి, నీతిమంతులుగా తీర్చబడేటటువంటి అవకాశం. మూడవది న్యూ లైఫ్, నూతన జీవితం. నాలుగవది భయాల నుండి విడుదల. ఐదవది నిరీక్షణ మరియు మహిమాయుక్తమైనటువంటి శరీరము. ఇవి మనము చూసినటువంటి విషయాలు. అయితే ఈ పూట మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ప్రాముఖ్యమైనవి. ఇదేంటండి, పునరుత్థాన పండుగ రోజు సిలువలో శ్రమలో 7 మాటలు అంటారు ఏంటంటే, 7 మాటలు మనము ధ్యానించినప్పుడు వాటిని చాలా ప్రాముఖ్యంగా ఎంచుకున్నాం. చివరిలో సిలువలో యేసయ్య పలికిన మాటల్లో ప్రవచనాల నెరవేర్పు ఉంది, బాధ్యతలు ఉన్నాయి, రక్షణ ఉంది, క్షమాపణ ఉంది. ఇన్ని భావాలు ఉన్నాయి అందులో 7 మాటల్లో. అయితే మనము సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించాం. ఇప్పుడు ఆయన మరణించి పునరుత్థానుడయ్యి ఏమయ్యారండి? ఆరోహణానికి ముందు ఆయన అనేక మంది కనిపించి అనేకులతో మాట్లాడారు. ఆయన అనేకులతో మాట్లాడిన మాటల్లో మనము 5 రకాలైనటువంటి విషయాలతో కూడినటువంటి మాటలు ప్రభువు మాట్లాడారు. 5 రకాలైన సంగతులు ప్రజలతో ప్రభువు మాట్లాడారు. ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచారన్న సంగతి ఖాళీ సమాధి తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన అనేక మందిని కలిశారు. అక్కడ కూడా చెప్పారు, మీరు వెళ్ళండి, ఆయన కలుస్తారు మిమ్మల్ని అని కూడా చెప్పారు కదా లేఖనాల ప్రకారంగా. సో ఇక్కడ గమనిస్తే పునరుత్థానుడైన తర్వాత ఆయన చాలామందితో కలిసి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. పునరుత్థానం అనేది జరిగిపోయింది కదా, ప్రవచనం నెరవేర్పు అయిపోయింది కదా, ఇంకా నేను సైలెంట్గా ఉండొచ్చు కదా అని ఉన్నారా ప్రభువు? ఎందుకు ఉండలేదు? ఆయన పునరుత్థానం అనేది యథార్థమైనది, నిజమైనది, బలమైనది, సత్యమైనది, మనకు శక్తిని సమకూర్చేటటువంటిది, క్రైస్తవ్యానికి బలము, ఆయువు పట్టు వంటిదని సంగతి అనేకులకు తెలియపరచబడాలి, రుజువు చేయబడాలి. ఆయనలో పునరుత్థానానికి ముందు సశరీరుడుగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి న్యాయవంతుడో, సత్యవంతుడో, పరిశుద్ధుడో, యథార్థవంతుడో, 100కి 100 పాళ్ళు నిర్దోషిగా ఉన్నటువంటి ప్రభువు ప్రజలను గురించి ఎంత ప్రేమగా ఉన్నారో, ఎంత బాధ్యతగా ఉన్నారో, అనేకమైన స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు ఎన్నో జరిగించారు కదా. అదే ప్రేమతో, అదే బాధ్యతతో, అదే విధమైనటువంటి శ్రద్ధతో తన బిడ్డలైన వారిని ఆయన పునరుత్థానం తర్వాత కలిశారు, కనబడ్డారు, మాట్లాడారు. సిలువలో పలికిన మాటలలో ఉన్న ఆంతర్యాన్ని, భావాన్ని మనం గ్రహించినట్లే ఆయన శిష్యులకు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆరోహణం అయిపోయే లోపుగా కనపడి మాట్లాడినటువంటి 5 రకాలైన మాటలు మనం ధ్యానం చేద్దాం ఈవేళ. పునరుత్థానం తరువాత ఆయన మాట్లాడిన మాటలు.
ఎటువంటి మాటలు మాట్లాడారు అవి మనం ధ్యానం చేయాలి. మనం తెల్లవారుజామున కొన్ని లేఖనాల ద్వారా, కొన్ని వచనాల ద్వారా కొన్ని సంగతులు గ్రహించాం. మనం ఈ పూట పునరుత్థానం తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ధ్యానం చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు గుర్తుండిపోవాలి మనకు. ఈ ఈస్టర్ పర్వదినాన మనం పగటిపూట నేర్చుకున్న సంగతి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. నేను తెల్లవారుజామున 4 సువార్తల్లోంచి ఈ పునరుత్థానానికి సంబంధించి రాయబడిన అధ్యాయాలను, కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి ఈ సందర్భంగా కూడా మనము ఈ ప్రభువారు పునరుత్థానం తర్వాత పలికిన మాటలు, వాటిలో ఉన్న భావం, వాటిలో ఉన్నటువంటి దేవునికి ఆయన బిడ్డలైన మన యెడల ఉన్న శ్రద్ధ ఎంత గొప్పదో మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చాలండి. ఈ మొదటి ఆయన మాట్లాడినటువంటి మాటలు, పునరుత్థానునిగా ఆయన మహిమ శరీరధారిగా ఉన్నప్పుడు చాలా మార్లు తిరిగి మరల ఆయన ఆ గాయములను తోమాకు చూపించటం, ఇవన్నీ చూస్తాం మనం. ఆయన వేరే మారుగా కనబడ్డారని కూడా చూస్తాం, వేరు పర్సన్గా, వేరే వ్యక్తిగా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన మొట్టమొదటి మాట ఇది శుభవాక్కు. మొదటిది ఏంటంటే శుభవాక్కు, అంటే శుభముతో కూడిన మాట. ఏమంటున్నారంటే వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పారు. శుభం అంటే ఏంటి? శుభం అంటే ఏంటి? మంచిది, అంటే ఆశీర్వాదకరమైనది, మేలుకరమైనది, దీవెనకరమైనది. నీకు శుభవార్త తెలియజేయడానికి వచ్చామంటే అర్థం ఏంటంటే మీకు ఒక మంచి వార్తను చెప్పడానికి వచ్చాము. శుభవార్తలు చాలా రకాలు ఉంటాయి. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే మీకు శుభము, మీకు శుభము. ప్రభువారు ఎప్పుడూ కూడా శుభవచనాలను చెప్పినటువంటి వారు. అదే సమయంలో మందలిస్తూ కూడా మాట్లాడిన ప్రభువు, హెచ్చరిక చేస్తూ కూడా ప్రభువు మాట్లాడారు. ఎక్కడ హెచ్చరిక అవసరమో, ఎక్కడ బుద్ధి చెప్పడం అవసరమో, ఎక్కడ ఏ విధమైన మాటలు అవసరమో అవి ఆయన చెప్పినటువంటి ప్రభువు. ఆయన పునరుత్థానుడైన తర్వాత కనపడి శుభవచనం తెలియజేశారు. ఏమన్నంటే మీకు శుభము. ఈ విషయాన్ని మనము దానియేలు పుస్తకం చూడండి దయచేసి. దానియేలు పుస్తకము 10వ అధ్యాయము. దానియేలు పుస్తకం 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. అప్పుడు నరస్వరూపయోగి ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని, నా ఏలినవాడ, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. దేవుని బిడ్డలుగా బలహీనపడినప్పుడు మనము ప్రభువుని అడిగినప్పుడు, ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు శుభం కలుగుతుంది అని దీవించే దేవుడై ఉన్నారు. అందుకని దయాప్రాప్తురాలా నీకు శుభము అని దూత మరియ తల్లితో చెప్పిన మాట గుర్తుకు రావాలి మనకి ఈ సందర్భంగా. ఏంటంటే ఆవిడికి శుభం అంటే ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. ప్రవచనాలను గురించి విన్నది. దావీదు వంశంలో రక్షకుడు పుడతాడు, మెస్సియాగా పుడతారన్న సంగతి విన్నటువంటి ఆనాటి ఆ కన్యకలు, యూదా కన్యకలు నిష్ఠ కలిగిన వారుగా నా గర్భంలో పుడతాడేమో రక్షకుడు, నా గర్భంలో పుడితే బాగుండన్నట్లుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు.
అప్పుడు వారి ఎదురు చూపు ఫలించిన కారణంగా, ఎదురు చూపుకు ప్రతిఫలంగా గాబ్రియేలు వచ్చాడు దేవుని దగ్గర నుంచి వార్త మోసుకొని. ఏమన్నాడంటే వచ్చి, ఓ దయాప్రాప్తురాల, అంటే దేవుని దయ పొందుకున్నటువంటి ఓ మరియా, నీకు శుభము కలుగునుగాక. అంటే నీకు మేలు జరగబోతా ఉంది. ఏంటా మేలు అంటే, లోకరక్షకుడు, విశ్వ మానవాళి అందరి పాపములను తానే బలిగా అర్పించబడుట ద్వారా ప్రపంచాన్ని విమోచించేటటువంటి రక్షకుడు నీ గర్భంలో పుడతాడు. అదే నీకు శుభవచనం, శుభవార్త. మన జీవితాల్లో కూడా, మన తల్లిదండ్రుల జీవితాల్లో, మన తల్లిదండ్రుల జీవితాల్లో చూసినప్పుడు కొందరి జన్మ వల్ల, కొందరు పుట్టడం వల్ల సమాజానికి మేలు, కొందరు పుట్టడం వల్ల కుటుంబానికి మేలు, కొందరు పుట్టడం వల్ల వంశానికే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. 10 మంది పుడితే 10 మందిలో ఒక 2-3 ద్వారానే ఆ కుటుంబానికి, వంశానికి కీర్తి, పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. కొన్ని కుటుంబాల్లో 2-3 పుడతారు, 3 ద్వారా కూడా గొడవలు, తగాదాలు, అల్లర్లు ఇవే జరుగుతాయి తప్ప వారి ద్వారా కుటుంబానికి మేలు ఉండదు, వ్యక్తికి మేలు ఉండదు. కొన్నిసార్లు అలానే ఉంటారు. మరియ తల్లి ఎదురు చూసినప్పుడు దయను ప్రాప్తి పొందింది, దయనుగా ప్రాప్తిగా కలిగింది ఆవిడకి. సో ప్రభువారు పునరుత్థానం తర్వాత మాట్లాడినటువంటి మొదటి మాట ఏం మాట్లాడారంటే, ఆయన శుభవాక్కును మాట్లాడారు. ఈ మాటలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఎప్పుడూ కూడా ఎదుటివారి జీవితంలో శుభము కలిగేటట్లే మన మాటలు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి, మన ప్రోత్సాహం ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా మనలో శుభవచనాలు పలికే అలవాటు చేసుకోవాలి. శుభవచనాలే పలికే, శుభవచనాలు కాదు, శుభవచనాలే పలికే ఆ మనస్సు మనలో ఉండాలి. దీవించాలి, ఆశీర్వదించాలి పెద్ద మనస్సుతో. ఇంట్లో ఫస్ట్ పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కొంతమంది, ఇందులో ఉంటారు కొంతమంది. వాళ్ళు మిగిలినటువంటి పిల్లలను క్రమశిక్షణ చేయటానికి, అదుపులో పెట్టడానికి, వాళ్ళు ఏదన్నా మాట్లాడితే, చేయకూడనే చేస్తే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి పద్దాక చెయ్యాడిస్తూ ఉంటారు, పొల్లాడిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళని కన్నీరు తుడిచి వారిని హ్యాపీగా ఉంచడానికి మీరేమన్నా చేశారా? వారిని దీవించడానికి, వారి మేలు కొరకు, వారి చదువులో అభివృద్ధి కొరకు, తమ్ముళ్ళు చెల్లెళ్ళ కొరకు, అన్నలుగా ఉన్నవాళ్ళు, అక్కలుగా ఉన్నవాళ్ళు ఏమన్నా చేశారా? అది వాళ్ళని క్రమశిక్షణ చేయడానికి పద్దాక కొట్టారా? ఈ 2 పోల్చుకుంటే ఏది ఎక్కువ చేసి ఉంటారు? పిల్లల్ని అడుగుతున్నా నేను, యవనస్తుల్ని, వీళ్ళందరినీ అడుగుతున్నా, చెప్పండి. మీకంటే చిన్నవాళ్ళని వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం కొరకు, వాళ్ళ జ్ఞానం పరిడివెళ్ళటం కొరకు, వికసించడం కొరకు చేసినటువంటి ప్రయత్నాలు ఎక్కువ, క్రమశిక్షణ చేసే విషయంలో పద్దాక కొట్టడం, తిట్టడం, వాడి మీద కంప్లైంట్లు వేయటం. కొంతమంది అయితే కుమ్మేసుకొని మంచం మీద పడి, ఈడి మీద ఆడి మీద ఈడిపడి కుమ్ములాట, కొట్టుకోవటం, తన్నుకోవటం. ఆడపిల్లలు, మగపిల్ల ఎవరైనా అంతే. కొన్ని ఇళ్లలో మగపిల్ల ఆడపిల్లలు అనుకునేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా సరే చిన్నతనం నుంచి మన ఇళ్లలో, దేవుని ఎరిగిన కుటుంబాలలో మనము బాల్యం నుంచి కూడా దీవించడం నేర్పాలి. స్కూల్లో గొడవలు తీసుకొస్తారు, ఎవరినో తిడతారు, వాడు మామూలోడు కాదు, గట్టోడై ఉంటాడు, 4 తగిలిస్తాడు, ఇంటికి వచ్చి బోరుమని ఏడుస్తారు. ఎక్కడైనా సరే మన పిల్లలైనా మనమైనా దీవించేవారిగా, శుభం పలికేవారిగా ఉండాలి. శుభం పలకాలి, శుభవచనాలే నోటి నుంచి రావాలి, దీవెని వచనాలే పలకాలి, ఆశీర్వాద వచనాలే పలకాలి. గాడ్ బ్లెస్ యూ అని ఎప్పుడు చెప్పాలి. 2వ మాట అదే అధ్యాయంలో తర్వాత వచనం, 10వ వచనం. ఇంతకుముందు చదివింది ఎన్నో వచనం? 9వ వచనం చదివాము. ఇప్పుడు చూడండి 9:10. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెన నీవు వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడను. మీరు వెళ్ళి వార్త చెప్పండి, గలిలయలోకి వెళ్ళి చెప్పండి, ప్రభువు లేచారు, నాకు కనపడ్డారు, మీ దగ్గర కూడా వచ్చి మీకు కనపడతారంట అని చెబుతూ ఆయన మన్న మాట ఏంటంటే అభయ వాక్కు.
అభయవాక్ అంటే భయపడొద్దు అని చెప్పారు. ఆయన వృత్తి, ఆయన పని, ఆయన బాధ్యత పునరుత్థానం తర్వాత కూడా ఏమి ఎంచుకుంటున్నారంటే అందరికీ ఏం చేయాలి? శుభవచనాలు చెప్పాలి, తర్వాత ధైర్యపరిచే మాటలు చెప్పాలి, అభయం ఇచ్చేటటువంటి మాటలు చెప్పాలి. సిలువలో కూడా ఏం చేశారు ఆయన? తల్లి మరియ కనపడతా ఉన్నారు ఎదురుగా సిలువ కింద. యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను కనపడుతూ ఉంటే సిలువ మరణంలో వేదన అనుభవిస్తూ మిట్ట మధ్యాహ్నపు ఎండలో 3 మేకుల మధ్య వేలాడుతూ కూడా అంత వేదనలో కూడా తల్లిని ఒకవేళ వృద్ధాప్యంలో ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తారేమో. అప్పటికే యోసేపు తండ్రి చనిపోయాడు, భర్త చనిపోయిన తల్లిగా ఉన్నటువంటి ఆవిడ. ఆయనకు తెలుసు, హృదయాంతరంగములను పరిశోధించగలిగిన మహాజ్ఞాని అయిన దేవునికి తెలుసు. శిష్యులందరిలోకెల్లా ప్రేమగా చూసుకోగలిగిన వాడు, ప్రేమగా బాధ్యతగా వ్యవహరించగలిగిన వాడు యోహాను, అపోస్తలుడైన యోహాను అని గ్రహించి తల్లిని ఖచ్చితంగా ఆయనకే అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఇక మీదట ఆవిడ బాధ్యతలను అపోస్తలుడైన యోహాను భక్తుడు భరిస్తూ వచ్చాడు. బాధ్యతలు అనే విషయంలో ఆయన ఎంత వేదనలో ఉన్నాడనేది కూడా ఆయన పట్టించుకోకుండా అక్కడ బాధ్యతలు నెరవేరుస్తున్నట్లు పునరుత్థానం తర్వాత కూడా ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చింది? శుభం అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అభయము అనేటటువంటి భయపడొద్దు అనే మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఉన్నప్పుడు శిష్యులతో కలిసి ఆ యెరూషలేము ప్రాంతాల్లో, బేత్లెహేము ప్రాంతాల్లో, అక్కడ ఉన్న గలిలయ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండి సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించే కాలాల్లో శిష్యులు ధైర్యంగా ఉన్నారు. ఎందుకు ధైర్యంగా ఉన్నారు? వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు చేయటం చూశారు, ఆశ్చర్యకార్యాలు చేయటం చూశారు, వీళ్ళు కూడా చేశారు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఓ ఈయన మహాచక్రవర్తిలా, ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప సామ్రాజ్యాన్ని గురించి సువార్త చెప్పింది అదే కదా. ఏమన్నారు ఆయన? దైవ రాజ్యమును గూర్చి ఏం చేశారు? ప్రకటించారు అనేక మందికి. అలా ప్రకటిస్తున్నటువంటి సమయాలలో శిష్యులలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈయన మమ్మలను రాజుగా, ఏలికగా, గొప్ప ఉద్ధరిస్తాడు అని చాలా చాలా మేడలు కట్టేసుకున్నారు, చాలా ఆలోచనలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు అనుకున్నట్లుగా ప్రభువు ఖడ్గంతోనో లేకపోతే సామ్రాజ్యవాదంతోనో అనేక రాజ్యాల మీద దండయాత్రలు చేసి, యుద్ధం చేసి ఆ రాజ్యాలన్నీ వసూలు చేసేసుకొని ఒక రాజ్యాన్ని స్థాపించి, అంతఃపురాన్ని కట్టి, సభాస్థలం చేసి, వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి సింహాసనం పెట్టి, ఇటుమంది కొంతమంది మంత్రుల్ని, ఇటువైపు మంత్రుల్ని, వాళ్ళ కింద సామంతుల్ని, రాజ్యంలో రకరకాల నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, వైద్య ఇట్లా పెట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ చేస్తారేమో, మేమందరం కూడా సంపన్నులం అయిపోతామని కలలు కన్నారు. వీళ్ళంతా ఊహించారు. పిలుపు తెలుసు, దర్శనం తెలుసు, దేవుడు ఏ పిలుపుతో పిలిచాడు, ఏ పని కోసం పిలిచారో తెలిసినా కూడా మానవ స్వభావంతో యేసయ్య సిలువలో మరణించడానికి, ఆ చనిపోయి పాతిపెట్టిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయి దాక్కున్నారు. యేసయ్య శిష్యులని ఎవరన్నా గుర్తించినా వాళ్ళని ఏం చేశారు? హింసించి, చంపేసి, రకరకాలైనటువంటి వాటిని చేశారు. యేసుక్రీస్తు ప్రభు సువార్త అనేది లేకుండా చేయాలనుకున్నారు. అందువల్ల ప్రభువారు వీళ్ళు అనుకున్నట్లుగా లేరు, ఒంటరి వారుగా ఉండిపోయారు. ప్రభు వెళ్ళిపోయారు, ప్రభు చనిపోయారు. ఏమండి, మన ఇంట్లో యజమాని ఉంటే ఒకవేళ యజమాని సడన్గా ఎన్నో కలలు, ఎన్నో ఊహలు, అరే నిన్ను కలెక్టర్ని చేస్తానురా, నిన్ను డాక్టర్ని చేస్తానురా, నిన్ను ఇంజనీరింగ్ చేస్తానురా, నిన్ను ఆ ఫలానా విధంగా నేను చేస్తానురా, ఎన్ని నాన్నగారు చెప్పారు పిల్లలకి. సడన్గా నాన్నగారు చనిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది కుటుంబంలో? పిల్లలకి, భార్యకి ఎలా ఉంటుందండి? పిల్లలకి, భార్యకి ఎక్కడ వారు అక్కడ భయభ్రాంతులతో, నిరాశతో, నిస్పృహతో, నీరసంతో అలా కృంగిపోయి పడిపోయి ఉంటారు కదా. అలానే ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. యేసయ్య వదిలి వెళ్ళిపోయారని బిక్కుబిక్కుమనుకుంటా ఎక్కడ వారు అక్కడ భయభ్రాంతులతో ఉన్నప్పుడు లేడీస్ సాహసం చేసి, మగ్దలేనే మరియా ఏం చేసింది? సమాధి దగ్గర నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని, అసలు ఏమైంది చూద్దామని ధైర్యంతో స్త్రీలు ముందొచ్చారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు
ప్రభువుకు తెలిసి వారందరినీ తిరిగి మరలా నేను చనిపోయి పాతి పెట్టబడి పునరుత్థానం అయిపోయానంటే మీ అర్థం లేనని కాదు, నేను లేనని కాదయా, ఉన్నాను, ఇదిగో చూడండి అని ప్రభు ఏం చేశారు, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి శుభవచనం చెప్పారు. మొదటి మాట ఏంటది? శుభవాక్కు. రెండవది ఏం మాట? అభయ వాక్కు. అంటే భయం పడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళకి చెప్పండి, వెళ్ళి నేను అక్కడికి వస్తున్నానని చెప్పండి. ఎక్కడికి? నేను ఎక్కడికి వస్తున్నానని చెప్తున్నారు ఆయన. గలిలయకు వస్తున్నా నేను. గలిలయ ప్రాంతం అంతా యేసయ్య తిరిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు చూచినటువంటి వారు. అప్పుడు అంటున్నారు ప్రభు, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనం. జకరియా పుస్తకానికి ముందు ఉంటుంది, 776 పేజీ. చదవండి. అయితే న్యాయము తీర్చు యెహోవా 5వ వచనం. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు. దేవుని ప్రజలైన వారికి కూడా దేవుడిస్తున్న అభయం అది. శత్రు రాజ్యంలో బానిసలుగా ఉన్న, శత్రువుల చేత కొనిపోబడిన, కరువులు వచ్చినా, శత్రువులు దాడులు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ప్రకారం, నేను నిబంధన చేస్తే నిబంధన తప్పేవాడిని కాదు, వీగిపోయేవాడిని కాదు. నిబంధన అంటే అర్థం ఏంటంటే వారి ప్రజలతో వారి అభివృద్ధి నిమిత్తం, వారి భవిష్యత్తు నిమిత్తము దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఆ నిబంధన. ఒక ఇరువురి మధ్య జరిగేటటువంటి ఒడంబడిక. ఆ నిబంధన మీకు వాగ్దానం చేశాను కదా, నిబంధన చేసి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నా ఆత్మ మీ మధ్య ఉన్నది. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నదంటే మన మధ్య ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మధ్య దేవుడు ఉన్నాడు, ఆత్మ దేవుడు ఉన్నాడు. మనకు ఇళ్లల్లో ఏయో సమస్యలుండి, భయాలు, లేకపోతే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒత్తిళ్ళుంటే అవన్నీ మనం అట్లానే మోసుకుంటూ వస్తున్నామంటే అర్థం ఏంటంటే మనలో భయం ఉంది, మనలో భయం ఉంది. మన దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు, భయపడొద్దు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది. చెప్పండి, దేవా మీ ఆత్మ మా మధ్యలో ఉన్నది, మేము భయపడము. శిష్యులు భయపడుతున్నారు. ఎలా భయపడుతున్నారంటే మమ్మల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. అనాథలం మేము. ప్రేమ పచ్చికన పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, బెదరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయే, చెల్లా చెదరై కుమిలాయ్. అక్కడ శిష్యులు చెదిరిపోయి భయభ్రాంతులతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ప్రభు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వారిని ఏమిస్తుంది, మొదట ఏం చేశారు? శుభము అని చెప్పారు. రెండోది ఏం చెప్పారు? భయపడొద్దు, అభయం చెప్పారు. అవునే, ఇప్పుడు సిలువ మీద యేసయ్య పలికిన మాటలు ఎంత బలాన్ని ఇస్తున్నాయో, ధైర్యాన్ని ఇస్తున్నాయో, ఆదరణ ఇస్తున్నాయో మనకి గమనించినప్పుడు ఈ మాటలు కూడా పిరిగితనంతో, భయంతో, నిరాశ నిస్పృహలతో, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. అంటే మా ఇంకేమి లేదు, ఏమి లేదు. అందుకనే ప్రభు వారి కళ్ళ ముందే ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయారు. అప్పుడు కింద నుంచి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఇదిగో ఏ విధంగానైతే ఈయన ఆరోహణం అవుతున్నారో అదే విధంగా ఆయన మరలా తిరిగి వస్తారు. ఇక్కడ దేవుడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి మీరు భయపడద్దు. మనం కూడా చాలాసార్లు సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు గుర్తురారు, దేవుడు గుర్తురారు. మనకి గుర్తు రాకుండా మనలో మనమే కృంగుదలతో, నిరాశ నిస్పృహతో మదన పడిపోతూ ఉంటాం. అది కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు అభయం ఇచ్చారు. నేను మీ మధ్య నా ఆత్మను ఉంచున్నాను కాబట్టి మీరేమీ భయపడద్దు.
ఇది రెండవది. ప్రభు మాట్లాడిన పునరుత్థానం తర్వాత మాట్లాడిన మొదటి మాట శుభవచనం పలికారు. రెండవది అభయవచనం లేదా అభయ వాక్కు పలికారు. మూడవది అదే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలోనే 10వ వచనం చదవండి. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుమనెను. అయితే వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు, చూడండి జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి. ఆయన అంటున్న మాట ఏంటంటే పరలోకమందును భూలోకమందును నాకు ఏమి ఇవ్వబడింది? అధికారం కాదు, సర్వాధికారం. అంటే మరొక అధికారం కలిగిన లోకంలో మరెవరు లేరు. ఆయన మాత్రమే సర్వాధికారి అయి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నప్పుడు ఆయన ఆ మాటల ద్వారా ఏమంటున్నాడంటే అది ఒక విజయ వచనం, విక్టోరియస్ వర్డ్, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ, విజయ వాక్కు. మూడవది విజయంతో కూడినటువంటి మాట. పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును తక్కువగా అంచనా వేసేవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు అంటే పలానా వాళ్ళ తక్కువ దేవుడు, పలానా మతం దేవుడు, పలానా కులం దేవుడు, పలానా జాతి దేవుడని హేళనగా మాట్లాడే వారందరికీ కూడా ఈ వచనం జవాబు చెప్తుంది. ఆయన అంటున్న మాట పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. విక్టోరియస్ గాడ్, ఆయన విజయమునిచ్చే దేవుడు, విజయం పొందిన దేవుడు. ఏ విజయం అది? ఈరోజు జరిగింది తెల్లవారుజామున. మరణ విజయము, పాపముపై విజయము, శాపముపై విజయము, మరణముపై విజయం. మరణపు బలమును నిర్వీర్యం చేసేసిన రోజు ఇది. మరణము యొక్క శక్తిని నిర్వీర్యం చేసినటువంటిది. మరణ సర్ప శిరస్సు చితకదొక్కినటువంటి రోజు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఒక తన జీవితం ద్వారా సవాలు విసిరిన ప్రభు, తన యాగము ద్వారా సవాలు విసిరినటువంటి దేవుడు, విజయం పొందిన దేవుడు, పరాజయం పొందిన దేవుడు కాదు. ఆయన విజయమే మన విజయం. అర్థమవుతుందా? ఆయన పొందిన పునరుత్థాన శక్తి మన కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. విజయ పలుకు, విజయ వాక్కు. అర్థమవుతుందండి? ఇది విజయ వాక్కు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరంటే వాళ్ళు? మరలా చదవండి దయచేసి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఈ మాట వినాలి. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారంట. అంటే అర్థం ఏంటి? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళంటే మనందరం కూడా జన్మకర్మ పాప సైతులుగా దురభ్యాసాలు దురలవాట్లతో ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుడిని క్రీస్తు వారి ద్వారా మనల్ని ఏం చేశారు? ఆయన తిరిగి జన్మింపజేశారు. మనందరికీ నూతన జన్మానుభవం ఉంది. అందువల్ల మనందరం కూడా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక లక్షణం కలిగి ఉంటారు. వారు ఎప్పుడూ జయించేవారే. వారు అపజయం పొందేవాళ్ళు కాదు, ఓడిపోయేవారు కాదు. ఎప్పుడు వినాలి జాగ్రత్తగా. ఎప్పుడు? మన బలాన్ని మనం ఆశ్రయించినంత కాలము ఓడిపోతాం. మనం బలహీనులమని గుర్తించి దేవుని బలాన్ని ఆశ్రయించినప్పుడు మనం ఏమవుతాం? జయిస్తాం. ఆ జయించేటటువంటి సిద్ధపాటుతోనే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకని లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం కొత్త పాట రాసుకున్నాం, పాడాము. యానివర్సరీకి మ్యూజిక్ అయిపోయింది,
పాడేశాము. ఆ వీడియో షూట్ చేయటం లేట్ అయ్యి అట్లా ఉండిపోయింది. అది యానివర్సరీ దగ్గర నుంచి, ఆగస్టు నుంచి మరలా యానివర్సరీ వచ్చేస్తుంది. ఆ పాట అక్కడే ఉంది. అనుకున్నాం ఈ ఈస్టర్ రోజున ముందు రిలీజ్ చేద్దాం. ఇది విజయం, విశ్వాసం, లోకమును జయించిన విజయం విశ్వాసం, మన విశ్వాసం. నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం, ఘన విశ్వాసం. లోకమును జయించిన విజయమే, పాడండి అందరూ. లోకమును జయించిన విజయమే నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం, ఘన విశ్వాసం. మనలను ప్రేమించిన పరిశుద్ధుని మూలముగా ప్రాణమునర్పించిన క్రీస్తు త్యాగ ఫలితముగా, మనలను ప్రేమించిన పరిశుద్ధుని మూలముగా ప్రాణమునర్పించిన క్రీస్తు త్యాగ ఫలితముగా విజయమే, విజయమే. అందరూ పాడదాం. విజయమే, విజయమే. పాడదాం. విజయమే, 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 సిలువ విజయమే. లోకమును జయించిన విజయమే నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం, ఘన విశ్వాసం. లోకమును జయించిన విజయమే, విజయమే. ప్రభువు పునరుత్థానుడు అయిన తర్వాత ఒకటి శుభవచనం, రెండవది ఏమండి రెండో మాట అభయవాక్కు. భయపడొద్దు అనే అభయవాక్కు, ధైర్యం ఇచ్చేటటువంటి వాక్కు. అదే లోపించింది వాళ్ళల్లో, శిష్యుల్లో లోపించింది అదే. ఆయనకి తెలుసు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఆయన సందర్శించి బలపరచకపోతే వాళ్ళు మొదట ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి పోతారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ చాలామంది చేపల వృత్తిలో జాలరులుగా వచ్చినటువంటి వాళ్ళు ప్రభు పిలిచారు వాళ్ళని. నిన్న మొన్న కూడా అనుకున్నాం మనం, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తారమ్మన్నారు. వారి జీవితంలో ఎన్నడూ చూడనంత చేపల రాసులు చూశారు ఒక్క మాట ప్రభు చెప్పిన తర్వాత. అందుకే వాళ్ళు రెండవ మాట లేకుండా, రెండవ ఆలోచన లేకుండా ప్రభువుని వెంబడించిన వీళ్ళు ఇప్పుడు ప్రభువు లేరని తెలిసిన తర్వాత అనాథలముగా మేము ఉన్నాము, అభాగ్యులం అయిపోయాం, దిక్కులేని వాళ్ళం అయిపోయామని తిరిగి మరలా పాత స్థితిలోకి వెళ్ళిపోతారని వాళ్లకు ధైర్యం ఇవ్వటం కొరకు ప్రభు మరలా ప్రత్యక్షమవుతూ వచ్చారు పునరుత్థానం తర్వాత, ఆరోహణానికి ముందుగా. ఒకటి శుభవచనం, రెండవది ఏమవచనం? అభయవచనం, మూడవది విజయవచనం. విజయ వాక్కు, వచనం అంటే వాక్కు. అదే లోకమును జయించిన విజయం మన విశ్వాసం. ఎన్ని చెప్పుకున్నాం? 3 చెప్పుకున్నాం. 4వది చూద్దాం. వాగ్దాన వచనం. చెప్పండి, ఏ వచనం? వాగ్దాన వచనం. అదే అధ్యాయంలో 28వ అధ్యాయంలోనే 9 నుంచి చదువుదాం. మొత్తం మనకు చదివినన్నీ వస్తాయి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన 1వ మాట. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనను. అయితే యేసు వారి యొద్దకు, పరలోకం భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇక్కడేమో ఏమిది? విజయ వాక్కు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు అప్పుడు చూడండి 19వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని వారితో చెప్పాడు. ఇక్కడ ఇది వాగ్దానము. నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాననేటటువంటి వాగ్దానం. అది వాగ్దాన వాక్యం. ఇది వాగ్దాన వాక్యం. మీతో లేను అనే బాధ ఉందా మీకు? మీతో నేను లేననే
ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, అనాథలం అనుకుంటున్నారు. మీరు వద్దు, నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటాను. అంటే అర్థం ఏంటంటే భౌతికంగా నేను మీ దగ్గర లేకపోవచ్చు, కానీ రాత్రి తెల్లారుజామున అనుకున్నాం మనం, పునరుత్థానం అనేది చాలామంది దృష్టికి మనిషి చచ్చిపోయిన తర్వాత అనుభవం అనుకుంటారు. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం అనేది చాలామంది ఏమనుకుంటారంటే మనిషి చచ్చిపోయిన తర్వాత మనిషికి వచ్చే లక్షణం అనుకుంటారు. అది కాదు. మనం బతికుండగానే ఆయనను విశ్వసించడం ద్వారా మనందరము పునరుత్థాన శక్తిని ప్రతి వారము, ప్రతి ఆదివారము, అందుకని ఆ రోజు పేరేమైంది? సబ్బాతు దినం కాకుండా విశ్రాంతి దినమైంది, పునరుత్థాన దినమైంది, బలంచే దినమైంది. అందుకని ఇక్కడ ఆయన అంట, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాననేది అది ఏ మాట? వాగ్దాన వాక్కు. చెప్పండి, 4వ మాట వాగ్దాన వాక్కు. వాగ్దానం ఇచ్చిన వాడు ఎటువంటి వాడని రాయబడింది? నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాన్ని మార్చుకోడు. మాట ఇచ్చాడంటే మాట తప్పడు ఆయన. కానీ ఒకసారి ప్రజల యొక్క విపరీతమైనటువంటి అన్యాయపు పాపపు పోకడలు ఉన్నప్పుడు వారి మీద ఉగ్రతను ప్రకటించిన దేవుడు వారందరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే ఆయన మనస్సు మార్చుకొని తాను చేస్తానన్న ఉగ్రతను వాళ్ళ మీద చేయకుండా ఎన్ని సందర్భాలు ఉంటాయి. దాన్ని బట్టి ఆయన మాట తప్పేవాడని కాదు అర్థం. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ప్రజలు పశ్చాత్తాపడి వారి మీద పడవలసిన ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకోవటం అనే విషయంలో ఆయన మాట తప్పేవాడు కదా అనేది లెక్క తీసుకోకండి. మనకంటే బుద్ధిహీనులు ఇంకెవరు ఉండరు అట్లా ఆలోచిస్తే. ఆయన వాగ్దానము చేసిన వాడు ఏంటి? మాట తప్పనివాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే, ఆకాశం వెంక చూడే అబ్రహాం, నక్షత్రాలు లెక్క పెట్టగలవా? నీ కింద ఇసుక రెండును లెక్క పెట్టగలవా? లేవు. అంతగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తా. ఎప్పుడు వచ్చింది ఆ వాగ్దానం? ఎప్పుడు వచ్చింది? పిల్ల జల్ల ఎవరు లేనప్పుడు వచ్చింది వాగ్దానం. ఆశ్చర్యపోయాడు. నా ఎదలా సాధ్యం అన్నట్టుగా ఆశ్చర్యం. కానీ ఇస్సాకు అనేటటువంటి ఒక వ్యక్తిలోంచి ఎన్నొచ్చినాయి? లెక్కింప శక్యము కానంత జనాంగం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు, ఈ ప్రపంచం అంతా కూడా. అర్థమవుతుందండి? దేవుడు వాగ్దానం చేస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు, మాట తప్పని వాడు. ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు ఏమన్నా? నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను కాదు. చూడండి, ఉంటాననేది భవిష్యత్, ఫ్యూచర్ టెన్స్. ఏమంటున్నాడు ఆయన? ఉన్నాను, ప్రజెంట్ టెన్స్. అంటే ఇప్పుడు మన మధ్య ఉన్నారా లేరా ప్రభు? కానీ గ్రహించక ఒంటరి వాళ్ళని బాధపడుతున్నారు శిష్యులు. పునరుత్థానుడైన ప్రభు వారి మధ్య ఉన్నారండి. ఏముండాలి వాళ్ళకి? చూచే నేత్రాలు ఉండాలి. చూచేటటువంటి మహిమాస్వరూపి అయిన దేవుడిని చూచేటటువంటి నేత్రాలు లేని వారి దగ్గరికి వెళ్ళి ఆయన మరలా వేరే రూపం కలిగించుకొని వాళ్ళకి ప్రత్యక్షుడు అవ్వాల్సి వచ్చింది. ఒక వ్యక్తి వెళతా రోడ్డు దాటాడు. రోడ్డు దాటినప్పుడు ఆ స్తంభానికి కింద దిమ్మ కడతారు కదా, ఆ దిమ్మ తగిలి అట్లా ఎగిరి ఒక పార్కు అంచు గోడ పదులుగా ఉంది, అక్కడికి వెళ్ళి పడిపోయాడు. పడిపోతే ఒక నీలం కలర్, లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న చెయ్యి ఒకటి ఆ కోణం దగ్గర, ఈ తల పడబోతుంటే ఒక చెయ్యి వచ్చి ఆ కోణం దగ్గర పెడితే తల పడి ఇలా లేచి చూశాడు. ఆశ్చర్యపోయాడు. బతికాన్రా దేవుడు అనుకున్నాడు. లేచి చూసుకున్నాడు, దేవునికి కృతజ్ఞత చెప్పాడు. ఇటు చూశాడు. ఈ పార్క్ పక్కన ఇతనికి ఒక 10 గజాల అవతల అదే రంగు షర్ట్ వేసుకున్న ఒక పెద్ద వయసు ఆయన, 70 ఏళ్ళ వయసు ఆయన పడుకొని ఉన్నాడు. గబగబా వెళ్ళి కళ్ళంట నీళ్ళు పెట్టుకొని తన జేబులో కొంత డబ్బులు తీసి ఆయన ప్యాంట్లో పెట్టేసేసి దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమర్థమైంది ఇక్కడంటే, దేవుని కార్యాలను కొన్నిసార్లు మనం గ్రహించలేము. దేవుడు ఎప్పుడు మనల్ని వెంటాడుతున్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఈ ఆలోచన ఉన్నప్పుడు శిష్యులు భయపడతారా? దిగులు పడతారా? వేదన పడతారా? అందుకని మనలో కూడా దీన్ని అన్వయించుకున్నప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటారు, మన ఇంట్లో ఉంటారు.
మనకు లేమి కలుగుతుందని దిగులు పడతా, బియ్యం లేవు, లేకపోతే అవి లేవు, ఫీజులు డబ్బులు లేవు, అవి లేవు. ప్రభు నీతో ఉన్నారు, నువ్వు అడిగి పొందుకోవటమే, స్వతంత్రించుకోవటమే. జీవవృక్షము దాని ఫలాలు ఏదైనా వనంలో దూరంగా ఉంచమండి అంటే మనిషికి అందకుండా, ఇప్పుడు చేతికి అందే అంత దగ్గరగా ఉన్నారు. ప్రభు మనతోనే ఉన్నారండి. ప్రభు మొట్టమొదట అన్న మాట ఏంటి? పునరుత్థానం తర్వాత కనబడి అన్నమాట, మీకు శుభము కలుగు చేయటానికి ప్రభు మనతో ఉంటారు. రెండవది ఏంటి? భయం లేకు నీకు ధైర్యంగా ఉండని అభయం ఇవ్వటానికి మన దగ్గర ఉంటారు. మూడవది విజయం ఇవ్వటానికి ఉంటారు. నాలుగవది వాగ్దానం ఇస్తున్నారు. వాగ్దానం ఇచ్చి ఏ వాగ్దానం ఇస్తున్నాడు? నేను మీతోనే ఉంటాననే వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా భయం ఏంటి? వాగ్దాన వాక్యం. దీన్ని బలపరిచేటటువంటి మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. దీని అనుబంధంగా 4వ వాగ్దాన వచనానికి అనుబంధంగా మరొక వాక్యం 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, మీతో ఉండటం కొరకు యేసయ్యకు ఒక పని ఉంది. ఆరోహణమై వెళ్ళిపోయి ఏం చేశారు? ఆయన ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తున్నారు. మనందరం కూడా వెళ్ళి ఆయనతో కూడా ఉండినట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, ఇప్పుడు అనాథలుగా ఉంటాము మేమనే భయం కలిగిన విశ్వాసుల కొరకు, శిష్యుల కొరకు, అందరి కొరకు ఈ మాటలు రాసి పెడతా ఉన్నారు. యోహాను సువార్తలు ఏమన్నాడంటే, మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను. మీరు నన్ను ఏమడిగినా నా నామం పేరిట, యేసు నామము అనే దాంట్లో గొప్ప శక్తి ఉంది. దైవజనులైన ఎవరైనా సరే మనకు కావలసిన ఈవుల కొరకు, అవసరతల కొరకు ప్రార్థన చేసేటప్పుడు వారికి ఉన్న అథారిటీ ఏంటి? విశ్వాసులుగా మనకున్న అథారిటీ ఏంటంటే, యేసు నామములో మనం ఏదడిగినా కూడా ఆయన ఇస్తారు, శాంక్షన్ చేస్తారు, అనుగ్రహిస్తారు. అదే నా నామం పేరిట మీరు ఏమడిగినా కూడా అది నేను చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. నేను తండ్రినప్పుడు వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఒక ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. అది చెప్తున్నాడు ధైర్యంగా ఉండటానికి. సత్యస్వరూపియగు ఆత్మ అంటే అర్థం ఏంటంటే, ఈ ఆత్మ కూడా కుమారుడైన క్రీస్తు స్వరూపమే. ఈ పరిశుద్ధాత్ముడు కూడా సత్యస్వరూపి అయిన, సత్యనామధేయుడైన క్రీస్తు వారి స్వరూపంలోనే ఉన్న పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వేరు, కుమారుడు వేరు, తండ్రి వేరు అనే భావం కాదు. మీరు ఎక్కడ పరిశుద్ధాత్మని ఉనికి చూసినా అక్కడ తండ్రి గుణము, కుమారుని గుణము. కుమారుని ఎక్కడ చూసినా తండ్రి పరిశుద్ధాత్ముడు, తండ్రిని చూస్తే కుమారుడు పరిశుద్ధుడు. అందరూ ఏకమయ్యున్న దేవుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ కొరకు మీరు అనాథలు కాదని మీ అందరి కొరకు సత్యస్వరూపియగు ఆత్మ, వేరొక ఆత్మను, ఆదరణకర్తను మీకోసం పంపించినప్పుడు లోకము ఆయనను చూడదు. ఏంటంట? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. లోకంలో ప్రభువుని ఎరగని వాళ్ళ సంగతి అది. మనం కూడా అలానే ఉన్నాము. గతంలో ఉన్నామా లేదా? మనం కూడా గతంలో మనం అలానే ఉన్నవాళ్ళమే. దుర్వ్యసనాలు, దుర్భ్యాసాలు, చెడు అంతా ఉన్నోళ్ళమే మనం కూడా ఏం చేయబడ్డామంట? ఏమంటున్నాడు ఆయన? లోకంలో దేవుణ్ణి ఎరగని ప్రజలుగా, నాస్తికులుగా, ఆస్తికులుగా కాకుండా నాస్తికులుగా బతికినటువంటి మనము లోకమును చూడలేకుండా ఉన్నాము ఒకప్పుడు. కానీ లోకం చూడదు. మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసిస్తాడు, మీతో ఉంటాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయనే అయాం హూ అయాం, మీతో ఉన్నాను, మీలో ఉన్నాను, మీ వెంట వస్తాను. కృప మనందరి మీద ఆవరించి ఎప్పుడు ఉంటుందండి. మనమే దాన్ని గ్రహించాం. మనం నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువమని ఒక పాట రాసుకున్నాం ఎప్పుడో మొదట్లో. మొట్టమొదట ఎవరు? ఎడారిలో హాగరు కన్నులు చూచె నీటి ఊటను,
దాహార్తిని తీర్చి నీవు కాచితివి దాసిబాటను. ఎలీషా శిష్యుని కన్నులు కాంచె అగ్నిరథములను, ముదము తోడ తెరిపించితివి అంతరాత్మనయనములను. దమస్కులో దృష్టిని పొంది పౌలు చాటె సువార్తను, సమస్తమును నష్టమనించి వెంబడించే ఆత్మను. ప్రశస్తమగు ప్రేమయే శ్రేష్టంబని చాటెను, శ్రమల యందు సంతోషించగా నా కన్నులు తెరువుము. మనోనేత్రాలు మూసుకొనున్నంత కాలము బాహ్యనేత్రాలకు దైవిక కార్యాలు కనపడవు. మనోనేత్రాలు మూసుకొనున్నంత కాలం, చెప్తున్నా మళ్ళా చెప్తున్నా, ఎవరన్నా కొంచెం నిద్రమత్తులు ఉంటే వినండి జాగ్రత్తగా. బాహ్య నేత్రాలతో చూసేవన్నీ కూడా నాశ్వరమైన నశించిపోతాయి. ఏమైనా మన కళ్ళతో చూసే ఏదైనా నశించిపోద్ది. నీ మనోనేత్రాలతో చూడగలిగిన మహిమను నువ్వు చూడగలగటం నీకు వస్తే నీకు దేవుని కార్యాలన్నీ అర్థమవుతాయి. దేవుని మహిమాన్వితమైన నీ మేలు కొరకు, నా మేలు కొరకు, మన మేలు కొరకు దేవుడు ఉద్దేశించిన ప్రతీది కూడా నీ మనోనేత్రాలు తెరుచుకొని చూస్తే అర్థమవుతాయి నీకు. 18వ వచనం, మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతాడు ఆయన. శరీరునిగా దేవుని చూసే అవకాశం, ఏమండి, శరీరునిగా దేవుని చూసే అవకాశం ఉందా? ఒకవేళ దేవుడు ఏదైనా నీతో ఒక గొప్ప విషయం చెప్పడానికి ఎవరి ద్వారానైనా ఒక ప్రత్యక్షత అనుగ్రహిస్తే అనుగ్రహించవచ్చు. కానీ లోకము యేసయ్యని ఇంకెప్పుడు చూడదు అని చెప్తున్నారు ఆయన. 5వది చివరిది, మనం దీన్ని ధ్యానించుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు చూద్దాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఏం జరిగింది అక్కడ? అది ఆయన బేతనియకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. లాస్ట్ బ్లెస్సింగ్స్, చివరి ఆశీర్వాదం. అంటే మనిషిగా, క్రీస్తుగా, సశరీరునిగా మరియ తల్లి గర్భాన జన్మించిన యేసయ్య శరీరునిగా, అంటే మహిమలో ఉన్నప్పటికీ కూడా వారి మధ్య జీవించడం కొరకు తిరిగి మరలా ఆయన శరీరధారిగా వారి మధ్య సంచరించి ఆయన వారిని వెళుతూ ఊరికే వదిలిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారు? ఆశీర్వాద వాక్కు. చివరి వాక్కు ఏంటంటే ఆయన ఆశీర్వాద వాక్కు. సిలువలో పలికిన మాటలు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. ఏమండి, బాధ్యతలు నెరవేర్చాయి, ప్రవచనాలు నెరవేర్చాయి, అన్నీ జరిగించాయి. పునరుత్థానం తర్వాత కూడా ఆయన ప్రజలకు కనపడి, శిష్యులకు కనపడి వారికి ఏమిచ్చారు? అభయం ఇచ్చారు. తర్వాత శుభాలు పలికారు, ధైర్యం ఇచ్చారు, విజయం ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు చివరిలో వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడే పరలోకమునకు వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రం చేయుచుంటారు. ఈరోజు ఈస్టర్ అయిపోయింది మనకి. మనం కూడా ఇదే చేయాలి. ఏం చేయాలంట? ఆయన మన ముందు మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట? వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఏం చేశారండి? ఎడతెగక దేవాలయం నుండి ప్రభువుకి స్తోత్రం చేస్తున్నారు. అదే చేయాలి మనం. ఇంతకుముందు ఏం చేశారు వీళ్ళు? ఈ మాటలన్నీ ప్రభువు వాళ్ళకి దర్శనమిచ్చి పలకరించి చెప్పనంత కాలము వాళ్ళందరిలో ఏమున్నాయి? ఏమైతే చెప్పారో ప్రభువు అవన్నీ లేవు వాళ్ళల్లో. అప్పుడు ప్రభు వచ్చి అవన్నీ వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళని ఏం చేశారు? ఆశీర్వదించి వెళ్ళిపోతే ఇప్పుడు భయం లేదు, తిరిగితనం లేదు, దిగులు లేదు. ఏం చేశారంటే వీళ్ళందరూ ఏం చేశారండి? అందరూ కలిసి ఏం చేశారు? ప్రభువుకు నమస్కారం చేసి, అయ్యా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు లేవని మేము భయపడ్డామయ్యా, మేము అనాథలం అనుకున్నాం ప్రభువా,
మేము చేతకాని వాళ్ళం అనుకున్నాం ప్రభు. ప్రభు ఏమన్నారు తెలుసా? నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు, నాకంటే గొప్ప. ఇవన్నీ చెప్పి ప్రభు ధైర్యపరిచి, దీవించి, విజయం ఇచ్చి, వాగ్దానం చేసి, చివరికి ఆశీర్వదించేసరికి వాళ్ళలో భయాలు పోయినాయి, దిగుళ్ళు పోయినాయి, ఒంటరితనం పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా యెరూషలేముకి వెళ్ళిపోయి మానకుండా దేవాలయంలో ప్రభుని స్తోత్రం చేస్తూ, చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరిచారంట. సో మనం కూడా స్తోత్రం చేస్తూ, పాటలు పాడుతూ కానుక సమర్పణ చేద్దాం. మన కార్యక్రమం అయిపోతుంది, 10 నిమిషాలు ఉంది ఇంకా వాక్యానికి సంబంధించి. 12:30 నుంచి 1 గంట లోపు ప్రభు వల్లలో పాల్గొని 1 గంట నుంచి మనము అగాపే విందులో పాల్గొందాం. దేవుని దీవెనలు మనం, ఈ శిష్యులు ఎలాగైతే ధైర్యం పొంది చిట్ట చివర్ల ప్రభు చేత ఏం పొందారు? ఆశీర్వాద వాక్కును, వచనాన్ని పొందారు కదా. మనందరికీ ఉంది కదా కోరిక. ఏ కోరిక? ఎంతమందికి ఉంది చెప్పండి? దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలనే ఆశ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది కదా. కాబట్టి మనందరం కూడా ప్రభువు నుండి ఆశీర్వాదాన్ని కోరుకుందాం. ఓకేనండి. చిన్న ప్రార్థన, ఈ వాక్యాన్ని ముగించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. కటాక్షం గారు ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్య నిమిత్తము మనము సిలువలో పలికినటువంటి మాటలు ప్రాముఖ్యమైనవే. అదేవిధంగా నిరాశతో, నిస్పృహతో, ప్రభు లేరన్న భయంతో ఉన్నటువంటి శిష్యులను ఆయన మరలా కలిసి, మరలా ప్రత్యక్షుడై ఈ మాటలు చెప్పి ధైర్యపరిచి, బలపరిచి, ఆశీర్వదించి, ఆయన ఆశ్చర్యంగా వాళ్ళందరిని ఆశీర్వదించి ఆరోహణం అయిపోయారు. అర్థమవుతుంది కదా, ప్రభు మనల్ని కూడా ఆశీర్వదించి, మనలో ఉన్న భయాలు పోవాలి. మనం ధైర్యంగా దేవుని కృపాసనం దగ్గర ఆయనను ఎప్పుడూ స్తుతిస్తూ, దీవించబడుతూ, అని మనం కూడా అనేకులను దీవిస్తూ ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, కృప కలిగిన దేవా, మీ గొప్ప ఘన ఈ దినమందు నాయన మీరు నాయన నా తండ్రి, నిజమే నాయన, మీరు ఉన్నారు ప్రభువా. మీరున్నారని మేము భయపడక నా తండ్రి, జడియక మా ప్రభువా, మీ పాద సన్నిధిలో నా తండ్రి నాయన నిత్యము నాయన మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభువా. నీకు వందనాలు. మీరు మాకు తోడుగా ఉంటున్నారు ప్రభువా. మీరు మాకు నాయన తండ్రిగా ఉంటున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు, వందనాలు ప్రభువా. నిజమేనా తండ్రి, మేము నాయన మీరు లేరని ప్రభువా, మేము అమాయకపు స్థితిలో ఒకవేళ మేము ఉంటున్నామేమో నాయన, మిమ్మల్ని నా తండ్రి తెలుసుకొనక ప్రభువా మీకు దూరముగా ఉంటున్నామేమో నాయన. అయా నిత్యము నాయన నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, అయా నిన్ను ఘనపరుస్తూ మీ సన్నిధిలో ఎదగటానికి సహాయమును దయచేయండి ప్రభువా. అయా నీ మీద సంపూర్ణముగా మేము ఆనుకొని నాయన జీవించడానికి సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మీరు నాయన మమ్మల్ని నా తండ్రి ధైర్యపరుస్తున్నారు ప్రభువా, మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ పునరుద్ధాన దినమందు నా తండ్రి బిడ్డలు ఇంకనూ నాయన మీ సన్నిధికి దూరంగా ఉన్న ప్రతి బిడ్డలతో, ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి అయ్యా. వారి హృదయాలను గద్దించండి ప్రభువానికి స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువానికి స్తోత్రములు, వందనాలు. అయ్యా నా తండ్రి, మేమందరం కూడా నా తండ్రి మీ సన్నిధిలో ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుకుంటూ ప్రభువా మిమ్మల్ని నాయన నిత్యము స్తుతించే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయన నీకు వందనాలు. ఈ కూడికిన ప్రభువా ఆది నుండి అంతము వరకు నాయన మీరుండి మీ మహిమార్థమై జరిగించుకొనిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా ఈ కూడికిన ప్రభువా బిడ్డలో ఇంకెంతమంది అయితే నాయన అనుభవించలేక, అయ్యా నీ సన్నిధికి రాలేక బద్దకించి ఉన్నారో ప్రభువా, అట్టి బిడ్డలతో కూడా ప్రభువా మీరు మాట్లాడి నాయన సంధించి ప్రభువా నా తండ్రి ప్రతి ఒక్కొక్కరిని కూడా నాయన మీ సన్నిధిలో ఎదిగేటట్లు నీ కృప అనుగ్రహించమని ప్రభువా. ఇప్పుడు నాయన నా తండ్రి ఈ కూడికలో ప్రభు ఆదరణ కూడికలో నా తండ్రి ఈ యొక్క నాయన నా ప్రభువా ఈ కూడిక నాయన ఆది నుండి మా ప్రభువా మీరుండి నడిపించుకున్నటువంటి విధానానికై మీకు వందనాలు. ఇప్పుడు నా తండ్రి జరగనున్న ప్రభువా నా తండ్రి బలారాధన కార్యక్రమంలో కూడా ప్రభువా అయ్యా మీరుండండి ప్రభువా. మా ఆత్మలు మేము సిద్ధపరచుకొని ప్రభువా, మా ఆత్మలు మేము కడుగుకొని ప్రభువా నీ యొక్క శరీరంలో, నీ రక్తంలో మేమందరం కూడా పాలు పొందటానికి సహాయమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు యేసయ్యా. మేము నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నాయన మీ సన్నిధిలో పాలు పొందకుండా ప్రభువా భయభక్తులతో నీ సన్నిధిలో పాలు పొందడానికి సహాయం యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటారు మా పరమ తండ్రి. ఆమేన్. 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 దయచేసి కూర్చో.